హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టపడే ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే 10 మామిడికాయలు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కోసి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టాను. ఇది కేజీ డబ్బా అండి. దీంతో 5 డబ్బాలైన ముక్కలు. ఇది కేజీ డబ్బా అని చెప్పాను కదండి. దీనికి కేజీకి ఒక గిద్ద కారం, గిద్ద ఉప్పు, గిద్ద ఆవాల పిండి వేస్తాం. అట్లాగా 5 డబ్బాలు అయినాయి కానీ ముక్కలు. 5 డబ్బాలకి 5 గిద్దల కారం, 5 గిద్దల ఉప్పు, 5 గిద్దలు ఆవాల పిండి వేస్తాం. కేజీకి ఒక గిద్ద కారం అని చెప్పాను కదండి. ఇది గిద్ద గ్లాసు. అట్లా 5 డబ్బాలు ముక్కలైనవి కాబట్టి 5 గిద్దల కారం వేస్తాం. ఐదు వేస్తున్నాం. 5 గిద్దలు ఉప్పు అన్నాను కదండి. ఈ కల్లుప్పు తీసుకొని 5 గిద్దలు ఉప్పు కొలిసి ఈ మిక్సీ జార్లో మీడియంగా వేసుకొని ఉంచాలి. ఇప్పుడు ఆవు పిట్టి కూడా 5 గిద్దలు వేసుకోవాలి. ఐదు గిద్దలు ఆవాల పిండి వేసుకున్నాం కదండి. తర్వాత మెంతి పిండిలో చిన్నులపాయ రెబ్బలు వేసి మిక్సీ వేసుకొని కొంచెం కలుపుతున్నాం. ఇప్పుడు చిన్నులపాయల రెబ్బలు తీసేసి ఇట్లాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కలిపాను కదండి. ఇప్పుడు శనగ నూనె తీసుకున్నాను. ఈ కేజీ కలుపుతున్నాను. ఇంకా చేతి ఇప్పుడు మామిడికాయ పచ్చడి రెడీ అయింది. తర్వాత 3వ రోజు మనం తిప్పుకొని నూనె తేలితే పర్వాలేదు. నూనె తేలకపోతే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది శనగ నూనె. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.